ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు పిల్లారా. నేను ఒక ప్రదేశానికి వచ్చాను. ఈ సన్నివేశంలో, ఈ ప్రదేశంలో మీరు నా వెనకాల కొంతమందిని మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఒక పని చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారంటే ఆ నీళ్ళలో వజ్రాలను వెతుకుతూ ఉన్నారు. వజ్రపు వేటలు వీళ్ళు వచ్చారు, వజ్రాలు వెతుకుతూ ఉంటారు. మీరు చూస్తే అటువైపు కూడా కనబడుతూ ఉన్నారు జనాలు. అటు కావచ్చు, ఇటు కావచ్చు, మొత్తం వజ్రాల వేటలో వచ్చారు. వజ్రాలు చూస్తూ ఉన్నారు. వజ్రాలని కనబడతాయేమో అని చెప్పేసి దానికోసం చూస్తూ ఉన్నారు. అయితే నేనేంటంటే ఈ సన్నివేశం చూడడానికని ఇటు వచ్చాను. వీళ్ళని చూస్తూ ఉంటే నాకు ఒక ప్రేరేపణ వచ్చింది. ఏంటంటే వీళ్ళు ఎంత వెతుకులాడినా ఒక సంబంధమైన వజ్రాన్ని వీళ్ళు వెతుకులాడుతూ ఉన్నారు. నాకు అనిపించింది, వీళ్ళు ఇంత ప్రయాసపడి తిండి తిప్పలు మానేసి ఇట్లా వజ్రాలు వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఉన్నప్పటికీ ఏ ఒక్క వజ్రం కూడా వీళ్ళకి కనబడలేదు. కానీ మనం వెతకకపోయినా ఒక వజ్రం మనకు దొరికింది, నాకు దొరికింది. వజ్రాలకి చాలా పేర్లు ఉంటాయి, కానీ నాకు దొరికిన వజ్రానికి పేరు ఏదైనా ఉందంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. వజ్రమై ఉన్న యేసుక్రీస్తు నాకు దొరికాడు, మాకు దొరికినాడు. చాలామంది భూ సంబంధమైన వజ్రాల కోసం వీళ్ళు వెతుకులాడుతూ ఉన్నారు, కానీ మనకి ప్రభువైన యేసుక్రీస్తే ఒక వజ్రంగా దొరికాడు. ఆయన అంతే మనం విశ్వాసం ఉంచినప్పుడు భూ సంబంధంగా ఇహమందు పరమందు ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన పాత్రలుగా, ఒక దీవెనకరమైన జీవితాలుగా దేవుడు మనకు అనుగ్రహించగలుగుతాడు. మన జీవితాలు కూడా ఒక వజ్రం వంటి జీవితాలను విలువైన వజ్రాలుగా, విలువైన వ్యక్తులుగా దేవుడు నన్ను మార్చగలుగుతాడు. కాబట్టి నిజమైన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ము. నిన్ను కూడా ఒక విలువైన పాత్రగా దేవుడు మార్చి నిన్ను కూడా దీవిస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్.